ఈ ఏప్రిల్ నెల మేషరాశి వారి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఏప్రిల్ 17 అమావాస్య తర్వాత ఎలా ఉండబోతోందో కూడా పూర్తి వివరాలు తెలుసుకుందాం. మేషరాశి వారు సహజంగానే అగ్నితత్వానికి ప్రతీక. ఎవరైనా మార్గదర్శకంగా నిలిచే అద్భుతమైన నాయకత్వ లక్షణాలు, ఎదురు దెబ్బలు తిన్నా మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో పైకి లేచే అనంతమైన ధైర్య సాహసాలు, ఎప్పుడూ ముందుకు సాగాలనే తపన మీలో మెండుగా ఉంటాయి. మీరు తీసుకునే నిర్ణయాలు చాలా పదునుగాను చాలా స్పష్టంగాను ఉంటాయి. ఎంతటి కష్టం వచ్చినా సరే వెనుకడికి వేయిన ఆత్మవిశ్వాసము, ముక్కుసూటిగా నిజాయితీగా మాట్లాడే మీ నైజం మిమ్మల్ని నలుగురిలో ఎల్లప్పుడూ ప్రత్యేకంగా నిలబెడుతుంది. మీ నిజాయితీ. ఇలాంటి గొప్ప లక్షణాలున్న మీకు 2026 ఏప్రిల్ నెల ఎలా ఉండబోతోందో, మీ జీవితంలోని వివిధ కోణాల్లో ఎలాంటి సానుకూల మార్పులు రాబోతున్నాయో ఒక ఆత్మీయుడిలాగా, ఒక శ్రేయోభిలాషుడిలాగా వివరిస్తాను, వినండి. సాధారణంగా ఈ ఏప్రిల్ నెలలో సూర్య భగవానుడు 12వ మరియు మొదటి ఇంట్లో సంచరించటం వల్ల ప్రారంభంలో కాస్త స్తబ్దత ఉన్నప్పటికీ కూడా నెల 2వ సగంలో అనగా ఏప్రిల్ 14 తర్వాత సూర్యుడు ఉచ్చస్థితిలోకి చేరుకుంటాడు. ఈ సమయంలో మీకు ఎంతో అనుకూలమైన శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుంది. మీలో ఉండే ఈ గొప్ప పాజిటివ్ ఈ నెలలో వచ్చే చిన్న చిన్న సవాళ్ళను సైతం పూచిక పుల్లలాగా తీసి అవతల పారేసి ముందుకు నడవగలుగుతారు. మీ వృత్తిపరమైన జీవితంలో కెరియరు లేదా ఉద్యోగ విషయాల గురించి మనం మాట్లాడుకుంటే, ఈ నెలలో మీరు కొంచెం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయవలసి ఉంటుంది. కర్మస్థానానికి అధిపతైన శనిదేవుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల, ఏప్రిల్ 22 వరకు అస్తమించి ఉండటం వల్ల పనుల్లో కాస్త జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. శని మందుడు కాబట్టి మీరు ఎంతో కష్టపడి చేసిన పనికి వెంటనే గుర్తింపు రాకపోవటం కానీ, ఆశించిన స్థాయిలో పనులు వేగంగా జరగకపోవటం కానీ మీకు కొద్దిగా అసంతృప్తిని కలిగిస్తాయి. ఇక్కడే మీ సహజమైన లక్షణమైన పోరాట పటిమను బయటికి తీయవలసిన అవసరం ఎంతో ఉంటుంది. మీలో ఉన్న అమితమైన శక్తిని సరైన దిశలో పెట్టుబడిగా పెట్టాలి. ముఖ్యంగా వ్యాపారం చేసేవారు లేదా ఉద్యోగంలో కీలక నిర్ణయాలు తీసుకునేవారు ఏప్రిల్ 11వ తేదీ లోపు ప్లాన్ చేసుకోవటం ముఖ్యం. ఎందుకంటే అప్పటి వరకు బుధగ్రహం లాభస్థానంలో ఉండి మీకు అన్ని విధాలా లాభాలను చేకూర్చడానికి తమ వంతు ప్రయత్నం చేస్తుంది. మీ లక్ష్యాలను చేరుకోవటానికి, ఆఫీసులో బాసుల దగ్గర నుంచి పేరు తెచ్చుకోవటానికి ఈ మొదటి 10 రోజులు చాలా బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తాయి. తరువాత బుధుడు నీచ స్థితిలోకి వెళ్ళటం వల్ల మీ నిర్ణయాల్లో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడవచ్చు. కాబట్టి వ్యాపార విస్తరణకైనా సరే, కొత్త ప్రాజెక్టులకైనా సరే ఏప్రిల్ 11కు ముందే శ్రీకారం చుట్టండి. ఆ తర్వాత వచ్చే రోజుల్లో మీ పాత అనుభవాన్ని, మీకున్న నైపుణ్యాన్ని వాడుకుంటూ స్థిరంగా ముందుకు సాగితే ఎలాంటి సమస్య మీ దరిదాపులకు చేరదు. విద్యార్థులు చదువు, విద్య గురించి చెప్పుకుంటే 5వ ఇంట్లో కేతు తన సొంత నక్షత్రంలో సంచరించడం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత, శ్రద్ధ పెరుగుతాయి. మీరు కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపనతో చేసే ప్రతి ప్రయత్నాన్ని తగిన గుర్తింపు దక్కుతుంది. మేషరాశి వారికి సహజంగా ఉండే ఆతృతను కొద్దిసేపు పక్కన పెడితే ప్రశాంతమైన వాతావరణంలో చదువుపై దృష్టి పెట్టండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఖచ్చితమైన ప్రణాళికతో నిబద్ధతగా ముందుకు వెళితే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ఏప్రిల్ మొదటి వారంలో మీ గ్రహణ శక్తి, జ్ఞాపక శక్తి చురుగ్గా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి కష్టమైన సబ్జెక్టులను ఆ సమయంలో రివ్యూ చేసుకోండి. స్నేహితులతో కలిసి గ్రూప్ స్టడీ చేయటం వల్ల కూడా మీకు సహజంగా బాగా కలిసి వస్తుంది. ఇక మీ ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాల గురించి ఆలోచిస్తే ఈ నెల మీకు సగటు కంటే మెరుగైన ఆశాజనకమైన ఫలితాలనే అందిస్తుంది. లాభస్థానంలో ఉన్న రాహు మీకు ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చుతూనే ఉంటుంది. ఏప్రిల్ 11 వరకు బుధుడు, అలాగే
ఏప్రిల్ 2 వరకు కుజుడు కూడా మీ ఆదాయ పట్టికను పెంచేందుకే లాభదాయకమైన పరిస్థితుల్లో సృష్టిస్తారు. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని భవిష్యత్తు కోసం నిలబెట్టుకోవటం కూడా అంతే ముఖ్యం కదా. ధనస్థానమైన శనిదేవుడు చూపు నిరంతరం ఉండటం వల్ల పొదుపు విషయంలో కొద్దిగా ఇబ్బందులు ఎదురైనట్లుగా కనిపిస్తాయి. అనుకోని ఖర్చులు రావటము, మీరు ప్లాన్ చేసిన బడ్జెట్ దాటి వెళ్ళేటువంటి అవకాశము కనిపిస్తుంది. కనుక గురు భగవాను సగం అనుకూలత, 2వ ఇంట అధిపతి సానుకూల స్థితి వలన మీకు మీ తెలివితేటలతో ఆస్తులు పెంచుకునే దిశగా అడుగులు వేయగలరు. అనవసరమైన ఖర్చులు మీకు మీరుగా అదుపులో పెట్టుకుంటూ ఆచి తూచి పెట్టుబడులు పెడితే ఈ నెల ఆర్థికంగా మీకు దృఢమైన పునాది వేస్తుంది. ఇక ఫ్యామిలీ రిలేషన్స్కి వస్తే మీ కుటుంబము, స్నేహితులు మరియు వ్యక్తిగత సంబంధాల విషయంలో ఎంతో ప్రశాంతతను, ఆనందాన్ని ఇస్తుంది ఈ నెల. ద్వితీయ స్థానమైన శుక్రుడు, స్థానాధిపతి అయిన శుక్రుడు మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వటానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాడు. కుటుంబంలో ఇంతకుముందు ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు లేదా మాట పట్టింపులు ఉంటే అవి ఈ నెలలో వాటంతట అవే తొలగిపోయి ఆత్మీయత పెరుగుతుంది మీ అందరి మధ్య. ఏప్రిల్ 2 తర్వాత కుజుడి ప్రతికూల ప్రభావం తగ్గిపోతుంది. ఏప్రిల్ 19 నాటికి శుక్రుడి ప్రభావం మరింత మెరుగుపడడంతో ఇంట్లో ఒక రకమైన పండగ వాతావరణం ఏర్పడుతుంది. మీ మాట తీరులో ఉండే నిజాయితీని కుటుంబ సభ్యులు పూర్తిగా అర్థం చేసుకుంటారు. చతుర్థ స్థానంలో పెద్దగా గ్రహాల ప్రభావం లేకపోవటం వల్ల గృహ వాతావరణం యథాతథంగాను ప్రశాంతంగాను సాగిపోతుంది. మీ వంతుగా కొంచెం ప్రేమను, సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తే జీవితంలో ఆనందదాయకమవుతుంది ఈ నెల. ఇక ఈ లవ్ అండ్ మ్యారేజ్, ప్రేమ వివాహ సంబంధమైన విషయాల్లోకి తీసుకుంటే మేషరాశి వారికి ఎంతో పారదర్శకంగాను, ఎవరిని మోసం చేయని విధంగాను ఉండే లక్షణం మీకు సహజ లక్షణం కాబట్టి ఏప్రిల్ 14 వరకు పంచమాధిపతి అయిన సూర్యుడు స్థానంలో అంత అనుకూలంగా లేదు కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో చిన్నపాటి అపార్థాలకు దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా దూర ప్రాంతాల్లో ఉండే ప్రేమికులు, లాంగ్ డిస్టెన్స్ వారికి పెద్దగా ఇబ్బంది ఉండదు, కానీ దగ్గరగా ఉండే వారికి ఒకరినొకరు గౌరవించుకుంటూ ఎదుటివారి మనోభావాల్ని దెబ్బతీయకుండా నడుచుకోవటం, జాగ్రత్త వహించడం అవసరం. ఈ చిన్న జాగ్రత్త అయినా, కోపంతో అన్న చిన్న మాటలైనా బంధాన్ని దెబ్బతీసే అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వివాహితుల విషయానికి వస్తే 7వ ఇంట అధిపతి శుక్రుడు మీకు అండగా ఉన్నందువల్ల వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. గురుగ్రహం యొక్క చూపు కూడా మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అంటే ఏప్రిల్ 2 తర్వాత కుజుని 8వ చూపు 7వ ఇంట వై పడటం వల్ల భాగస్వామితో అప్పుడప్పుడు చిన్న వాదనలు రావచ్చు. మీ కోపాన్ని అదుపులో పెట్టుకుని సర్దుకుపోయే ధోరణి అలవాటు చేసుకుంటే వైవాహిక జీవితం అద్భుతంగా సాగుతుంది. పెళ్లి సంబంధాలు చూస్తున్న వారికి ఈ నెలలో మంచి కబురు అందే అవకాశం కూడా ఉంటుంది. సంతోషించండి. ఇక ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. ఈ నెలలో మీ ఆరోగ్య విషయాలపై మీరు ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం చాలా అవసరం. మీ రాశ్యాధిపతి అయిన కుజుడు ఏప్రిల్ 2 వరకు మంచి స్థానంలోనే ఉన్న తరువాత శనితో కలిసి 12వ ఇంట్లోకి ప్రవేశించటం వల్ల ఆరోగ్యపరంగా అంత సానుకూలమైన అంశం కాదు అని సూచన మాత్రంగా చెప్పక తప్పదు. దీనికి తోడు ఆరోగ్యకారకుడైన సూర్యుడు కూడా ఏప్రిల్ 14 వరకు 12వ ఇంట్లోనే ఉంటాడు వ్యయంలో. కాబట్టి ఈ సమయంలో వాహనాలు నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి. దూకుడుగా వెళ్ళటము మీ సహజ లక్షణం అయినప్పటికీ ఈ నెలలో మాత్రం నిదానమే ప్రధానము అన్నట్లు వ్యవహరించి ఏప్రిల్ 14 తర్వాత సూర్యుడు మీ రాశిలోకి మొదటి ఇంట్లోకి ప్రవేశించినప్పటి నుండి మీలో మళ్ళీ కొత్త ఉద్యోగం, ప్రాణశక్తి పొందుతాయి. అంతకు ముందు ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏదైనా ఉంటే అవి క్రమంగా మాయమైపోతాయి. మంచి పోషకాహారం తీసుకోవటము, వేసవి కాలం కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగటము, యోగా లేదా ధ్యానం లాంటివి దినచర్యలో భాగం చేసుకుంటే ఆరోగ్యంలో ఎటువంటి ఇబ్బందులు రావు. అలాగే ఓవరాల్గా చూస్తే ఈ మాసమంతా కూడా చిన్న చిన్న
అప్ అండ్ డౌన్స్ కలిగిన చక్కని వాతావరణంలో ముందుకు వెళ్తుంది. బిజినెస్ పరంగానేమో 11లో ప్రయారిటీ చేసుకోండి, మిగతా విషయాల్లో 17 తర్వాత ఉండండి. అంటే ఏప్రిల్ 17 అమావాస్య తర్వాత మేషరాశి వారికి ఒక చక్కని అనుభవాల సమ్మేళనం లాగా ఉంటుంది. కొన్ని గ్రహాలు అనుకూలంగా మరికొన్ని ప్రతికూలంగా ఉన్నప్పటికీ మీలో ఉన్న సానుకూల శక్తి, అలుపెరగని ధైర్యం మిమ్మల్ని ఎప్పుడూ విజయాల తీరం వైపే నడిపిస్తుంది. ఈ తేదీన ముఖ్యమైన మైలురాయిగా పెట్టుకుని మీ కెరీరు, వ్యాపార సంబంధమైన పనుల్ని పూర్తి చేసుకోండి. తర్వాత కాస్త ప్రశాంతంగా ఉంటూ వచ్చిన అవకాశాలను పరుచుకుంటూ సాగితే సరిపోతుంది. ఈ నెలలో మరింత మెరుగైన ఫలితాలు పొందటానికి, ఎలాంటి అడ్డంకులైనా సులభంగా తొలగించుకోవడానికి మీరు చేసిన పరిహారాలు చిన్నవి 2 చెప్తాను. అపారమైన శక్తిని, ధైర్యానికి ప్రత్యేకమైన ఆంజనేయ స్వామి మీకు ఈ నెలలో ఆరాధ్య దైవంగా ఉండాలి. ఆయనను భక్తి శ్రద్ధలతో పూజించటం వల్ల మీలో ఉండే భయము, ఆందోళన పూర్తిగా తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుంది. ప్రతిరోజు వీలు చూసుకుని గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకోవటం వీలైతే చెయ్యండి. గుడిలో ప్రశాంతంగా కూర్చుని బజరంగ బాణ్ లేదా హనుమాన్ చాలీసా పఠించి స్వామి అర్చన చేయించుకోవటం వల్ల మీలోని ఎనలేని పాజిటివ్ ఎనర్జీ నింపుతారు. అలాగే మంగళవారం లేదా శనివారం రోజుల్లో ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు ప్రసాదాన్ని, అంటే ఎర్రని జిలేబీలు కానీ, బూందీ కానీ, దానిమ్మ పండ్లు కానీ గుడిలో నైవేద్యంగా సమర్పించి అక్కడ ఉన్న భక్తులకు, ముఖ్యంగా మీ స్నేహితులకు పంచండి. అలానే దేవుడికి పెట్టిన కుంకుమ లేదా కేసరిని నివేదనగా పెట్టండి. కుంకుమని, తిలకాన్ని ప్రతిరోజు ఉదయాన్నే సింధూరాన్ని మీ నుదుటను ధరించండి. ఇలా చేయటం వల్ల మీపై ఉన్న గ్రహదోషాల్ని తొలగిపోతాయి. మీ ముఖంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణతోనూ మనసులో ప్రశాంతతను ఏర్పడుతుంది. ఈ ఏప్రిల్ నెల మీకు అన్ని విధాల విజయాలను, సుఖ సంతోషాలను అందించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఏప్రిల్ 20 అక్షయ తృతీయ తర్వాత మేషరాశి వారికి ఎలా ఉండబోతోందంటే, ఈ అక్షయ తృతీయ రోజు మేషరాశి వారు చేయాల్సిన పూజ, జపించాల్సిన మంత్రము ఏమిటి అంటే, ప్రధానంగా హనుమత్ మంగళాష్టకం లాంటిది చదువుకోవటం మంచిది. లక్ష్మీ పూజ, ఓం శ్రీం శ్రీయై నమః అనేటువంటి మంత్రాన్ని జపించడం వల్ల లక్ష్మీ కటాక్షము, హనుమత్ మంగళాష్టకం చదవటం వల్ల శత్రువుల మీద జయము, మీకు విజయము, ధైర్య సాహసాలతో ముందుకెళ్లేటువంటి నేర్పరి మీకు అందుతుంది. కనుక మీ అందరికీ శుభాశిస్సులు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.